ఆ డెవలప్మెంట్ అనేది రూట్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, అది ఆగదు. లైక్ బటర్ఫ్లై మీడియా లాగా ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ ఎనీథింగ్. కరెక్ట్ అది రావాలి. కరెక్ట్ అది ఏంటంటే ఒక ఫ్యామిలీ మార్పుతో సొసైటీ నుంచి కంట్రీ కరెక్ట్ ఎంతో కొంత జీడిపి పెరుగుద్ది కదా. 100% నో డౌట్. ఆ జీడిపి పాయింట్ పెరిగినా అవును. మన గ్రోత్ అనేది డెఫినెట్ గా ముందుకెళ్తాం. నిజం నిజం. ఫుడ్ మీదేనమ్మా మెయిన్. మేము చూసడం కాదు, ప్రతి చోట అంతే. ఈరోజు హైదరాబాద్ నిన్న వస్తే బిర్యానీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయమ్మా. అసలు చెప్పదు సార్. ఆ, గల్లీ గల్లీకి ఉంది. ఇంటి దగ్గర వండటం అనేది మర్చిపోయి వాళ్ళు కూడా హైజీన్ గా అసలు చాలా పర్ఫెక్ట్ గా కుక్ చేసి 100 రూపాయలకే బిర్యానీ అని ఇంటి దగ్గర, ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేస్తున్నారు. అవును అవును. వాళ్ళ స్టార్ రేటింగ్ ని బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ఇవ్వటానికి కూడా జొమాటో చేసేది కానీ స్విగ్గీ చేసేది, వాళ్ళ హెల్ప్ కూడా అలా ఈ రోజున ఉందమ్మా. అవును మన దగ్గరికి వచ్చేస్తా ఉంది ఈ రోజు ఫుడ్ రియల్ గా. అవును. ఇంటికి మరి అంత పర్ఫెక్ట్ ఉన్నప్పుడు మనకి ఇండియాలో పెరుగుతున్నట్టే రోజు రోజుకి. Correct. అది మేము ఆ దృష్టిలో పెట్టుకుని ఈ మెషినరీ లైన్ లోకి మేము అంత స్పీడప్ అవడానికి మేము తీసుకుంటున్నాం అమ్మా. కూలెక్స్ లైక్ మా దగ్గర ఏంటంటే సాఫ్టీ ఐస్ క్రీమ్ మిషన్స్ అమ్మా. Okay. ముఖ్యంగా సాఫ్టీ ఐస్ క్రీమ్ మిషన్స్ అంటే ఇది మెయిన్ ఐస్ క్రీమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని స్టోరేజ్ చేసుకుని ఒక 1.5 lakh తోనే వాళ్ళు ఒక ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ కింద చేసుకుంటూ రోజుకి ఒక 10,000 రూపాయలన్నా ఎర్న్ చేసుకోవటానికి ఉన్నంత ఆ మెషినరీని మనం ఎస్టాబ్లిష్ చేస్తే వస్తుందమ్మా రియల్ గా. రైట్. అలాగా ఎగ్ రోల్ మిషన్స్, నెక్స్ట్ మీకు పిజ్జాస్ అండ్ లైక్ గేమింగ్ వెండింగ్ మిషన్స్, గేమ్స్ ఆడుకోవడానికమ్మా ఓకే. పిల్లలు అవన్నీ. Right. అది కూడా మేము అది ఇంట్రడ్యూస్ చేయడం దేనికంటే కారణం, ఒక రెస్టారెంట్ చిన్నది పెట్టినా వాళ్ళు ఒక టోకెన్ తీసుకున్న తర్వాత క్యూలో నిలబడేటప్పుడు ఒక ఫ్రీగా గేమ్ ఆడుకోండి అని ఓనర్స్ ఎప్పుడైతే ఒక టోకెన్ ఇస్తే ఆ ఎంటర్టైన్మెంట్ గురించి ఆ బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది అని ఒక స్కీమ్ మా అబ్బాయి కరెక్ట్. రిలీజ్ చేశాడమ్మా. అది రోజు రోజు చాలా బాగుంది. నెక్స్ట్ అలా మిషనరీ మా దగ్గర 300 రకాల మిషనరీస్ ఉన్నాయమ్మా ఫుడ్కి సంబంధించినవి. రైట్. చిన్న చిన్నవి చేయడానికి, ఈవెన్ దోశ చేయాలమ్మా చిన్న పెనం వాళ్ళ రోడ్డు మీద పెట్టుకుని గ్యాస్ది కానీ ఎలక్ట్రికల్ కానీ దోశ వేసుకుని దోశ తయారయ్యేది మనకి 3 రూపాయలు 4 రూపాయలమ్మా. జనరల్గా ఒక దోశని 40 రూపీస్కి అమ్ముతున్నారు. రోజుకు 100 దోశలు వేసుకుని ఓ చిన్న మొబైల్ స్కూటర్ మీద పెట్టుకుని ఆ మోటార్ సైకిల్ మీద లేకపోతే ఒక ఆటో మీద పెట్టుకుని ఈరోజు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది సిటీకి ప్లస్ ప్రతి ఏరియాలో. దాంట్లో అలాగా కొన్ని వేల మందికి ఆపర్చునిటీస్ వస్తాయమ్మా. అది మొన్న మీ కిందాక చెప్పిన ఆ స్కీమ్స్ పెట్టారు చూడమ్మా కలెక్టర్ గారు కానీ లేకపోతే ఇలా, ఆ పథకాల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద మీరు పెట్టుకోండి అన్నట్టు ఇది చేస్తున్నాము. ఆ రకంగా మా ప్రొడక్ట్స్ మేము ఒక్కటే కాదండి, మా నుంచి ప్రతి ఊర్లోనూ మేము ఎడ్యుకేట్ చేసి ఫ్యూచర్లో ఈ ప్రొడక్ట్స్ అమ్మించడానికి కూడా చూస్తున్నాం అండి. ఇప్పుడు ఇండియా అంతా ప్రస్తుతం మాకున్న పరిధిలో ఒక 1% ఇవ్వగలుగుతున్నాం అండి నాలెడ్జ్ని. ఇప్పుడు ఇదంతా విజయవాడలోనే ఉందండి. విజయవాడ ఉంది, హైదరాబాద్ ఒకటి ఉందండి, హైదరాబాద్ లో కూడా ఉంది. వెస్ట్ మారేడుపల్లిలో షోరూమ్ ఉందండి. అక్కడికి కూడా రోజుకు ఒక 50-60 మంది విజిటర్స్ వస్తారు. మరి మాకు అవి కదా చూపించాలి, ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో చూపించకపోతే మేము వ్యూవర్స్ కి ఎలా చూపిస్తాం? ఉన్నాయమ్మా. అంటే మాది మొత్తం అంత వివరణ చూడాలి అంటే www.coolexworld.net కి వెళ్తే 100% అండి మీకు ఫుడ్ తయారు చేయడం రాకపోయినా మా అబ్బాయి చెప్పే ఆలోచనలు, ఆయన వీడియోలు కొన్ని 100 ప్రెజెంటేషన్ బ్యూటిఫుల్ గా ఉంటాయండి. నిజంగా మీరు ఒక వారం రోజుల్లో కల్లా మీరు ఈవెన్ పిజ్జా ఎలా తయారు చేయాలి అనేది నేర్చుకోవడానికి కూడా అక్కడ దాంట్లో చూడొచ్చమ్మా. ఎవరైనా సొంతగా బిజినెస్ పెట్టాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, జీతానికి పని చేయకూడదని ఎవరైతే అనుకుంటారో వాడు ఖచ్చితంగా ఈ వెబ్సైట్ ను ఒక్కసారి చూసి మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయడం ఎలాగనేది మీరు నేర్చుకోవచ్చు. అవునమ్మా, కానీ జీతానికి పని చేయడం కదమ్మా, జీతంగా తీసుకుని పనిచేసే వాళ్ళకు కూడా అదే పార్ట్ టైమ్ గా ఇది గనక రోజులో 2 hours గనక వాళ్ళు గనక ఇంత పెద్ద సిటీస్ లో 1 లక్ష రూపాయలు పెట్టా 2 లక్షలు పెట్టి మ్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ తో ఆయన వెహికల్ మీద వెళ్ళిపోతావు ఆ ఫుడ్ ను గనక అమ్మటం గనక మొదలు పెడితే రియల్ గా ఎడిషనల్ ఇన్కమ్ అమ్మా. ఈ రోజున ఎవ్వరికి వాళ్ళు సంపాదించే ఇన్కమ్ సరిపోట్లా, ఒక్క ఇన్కమ్ తో బతకలేకపోతున్నారండి. చాలా కష్టం అమ్మా. 2 రకాల ఇన్కమ్స్ లేకపోతే బతకడం చాలా కష్టం.
వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఈ రోజున పిల్లలకు కానీ మొత్తం ఎడ్యుకేషన్కి కానీ సరిపోవాలి అంటే ఈజీగా ఉండేది ఒక ఫుడ్డేనమ్మా, తయారు చేయగలిగేది కూడా ఒక ఫుడ్డేనమ్మా. ఇంకా హోమ్ కిచెన్స్ లైక్ దాన్ని మనం ఏమంటామంటే క్లౌడ్ కిచెన్స్ అమ్మా. అందరూ పెద్ద పెద్దోళ్ళే పెడుతున్నారు. ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ ఆవిడ పేరుతో రియల్గా గవర్నమెంట్తో సహాయం తీసుకుని, ఇప్పుడు మేము ఇందాక చెప్పినట్టు తీసుకునే లోన్ కూడా 2 lakhs ఈజ్ నథింగ్ అమ్మా, నో షూరిటీస్ అన్నట్టు వాళ్ళు ఇస్తున్నారు ఫిమేల్స్కి. వాళ్ళు దాంతో స్టార్ట్ చేస్తే మంత్కి ఇంటి దగ్గర కూర్చుని మినిమం ఒక 50,000 రూపాయలు ఈ రోజున వాళ్ళ కాలనీలో. అది రియల్ ఫ్యాక్ట్ అమ్మా, రియల్గా. ఓకే, ఎవరి ఇంటి దగ్గర భోజనం చేయట్లేదు, తయారు చేయడానికి టైం దొరకట్లేదు. కాబట్టి మరి హైజీన్ ఫుడ్ గురించి ఆలోచించాలి అంటే ఈ టైపులో మనం ఆర్డర్ ఇచ్చి గ్యారంటీగా లబ్ధి పొందొచ్చమ్మా, అంతకంటే ఏం లేదు చెప్పేది. మీ నాన్నగారు బిజినెస్ వేరు, మీరు ఈ కూలెక్స్ అనేది మీరు స్థాపించారు. అవునమ్మా. సో స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు అందులో మీరు పడ్డ కష్టం అంటే ఏం చెప్తారండి? అసలు యాక్చువల్గా అయితే డే అండ్ నైట్ ఫస్ట్ వర్క్ చేశానమ్మా. అంటే అంత వర్క్స్ వచ్చాయి. అంటే నాన్నగారికి ఒక గుడ్ విల్ బిజినెస్ పీపుల్గా నన్ను టెక్నికల్గా పంపించారు. ఆ పంపించిన దానికి ఎలా అంటే చిన్నప్పటి నుంచి స్క్రూ డ్రైవర్ పట్టుకోవడం, అది చేయటం, ఇది చేయటం, ఇలా యాక్టివ్ ఉండటంలో ఈయనకి ఎలాగైనా అబ్బాయికి చదువు కంటే ఇంపార్టెంట్ టెక్నికల్ మీద అనేది ఒక ఐటీఐలో చేర్పించారమ్మా. ఐటీఐలోకి వెళ్ళిపోయాను, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్. దాని తర్వాత దాంట్లో మెళుకువలన్నీ సంపాదించాను. ఇంటి దగ్గర ఆయన కారు బయట పెట్టేసి ఆ కార్ షెడ్ ఇచ్చి నీకు 1 year టైం ఇస్తున్నాను రా, ఆ టైంలో నువ్వు ఎలా మార్కెట్ నిలబెట్టుకుంటావో చేసుకో. ఈ రోజులో అయితే మీరేమిటి నాకు చెప్పేది, నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటాను, మీరు చెప్పింది నేను చేయాలా, ఇవన్నీ నాతో కాదనేవాళ్ళు. కాదమ్మా, ఆ రోజున కదమ్మా, అదే కదండి, ఆ రోజున పెద్దవాళ్ళు చెప్పినట్టు విన్నాం కాబట్టి. ఈ రోజు లైఫ్ ఎంత బాగుంది. వెనక నుంచి కాలువ గడగమన్నా గడిగేవాడిని ఇంటికి పెద్దగా. ఆ రకంగా ఆయన నీకు డబ్బు పెట్టుబడి పెడతా, అన్ని పెడతానని చెప్పేసి పెట్టి రోజు వాచ్ చేస్తావు ఇంటి దగ్గరే, వీడు బాగుపడతాడు అన్న దాని మీదమ్మా ఆ రోజున రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ గా కూలెక్స్ అని పేరు పెట్టి ఆయనే బాగుంది అని రియల్గా రోజు మానిటరింగ్ చేసి నా వెనక ఏంటి నువ్వు అనే రకంగా అంటాంగా. సరే, అలాగో 4-5 ఏళ్ళు చేశారు. తర్వాత లైఫ్ పార్ట్నర్ వచ్చింది, 78కి వచ్చింది. నేను 75లో బిజినెస్ పెట్టించారు. ఆ రోజు 1,50,000 పెట్టుబడి పెట్టారమ్మా. 78లో ఒక కారు ఇచ్చారమ్మా. అంటే మాకు ఆ ప్రాబ్లం లేదు నాన్నగారు, ఆయన బిజినెస్ లో చాలా కింగ్ రాయల్ గారు. అంటే ఆ రకంగా ఆయన మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు, పెట్టుబడి పెట్టారు. ఎంత డబ్బు కావాలంటే అంత సొరుగులో తీసుకునే వాళ్ళం. ఆ ముందర ఉండేది మాకు స్వతంత్రత. తర్వాత ఇంకా ఈవిడ సపోర్ట్ 78 నుంచి ఇంకా అదే రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ లో రియల్లీ 24 hours వర్క్ చేసేవాళ్ళం అండి. మళ్ళీ బిజినెస్ నువ్వు పెట్టద్దురా, వద్దురా, కట్టేసి వచ్చేసి అన్న విసుగుని మా నాన్నగారికి అమ్మగారికి చూపించా, ఈవిడికి చూపించాను. అమ్మో అసలు ఈవిడ పడింది, ఇంటికి వచ్చేవాడిని కాదు. అంటే ఒకటమ్మా డెడికేషన్, అంతకంటే ఏం లేదు. ఆ డెడికేషన్ తో రియల్ గా నాకు హెల్ప్ అయింది. అది రీసెర్చ్ చేస్తూ నేను నా టైంలో సంపాదన అంటే రీసెర్చ్ ఏనమ్మా. అది మా అబ్బాయి తీసుకున్నాడు రియల్ గా.